మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్. మీ రెగ్యులర్ డైట్ లో ఈ హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. శరీరానికి ప్రోటీన్స్ చాలా కీలకం. ప్రోటీన్స్ ఉండే ఎమినో యాసిడ్స్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ప్రోటీన్స్ ముఖ్యమైన మెటబాలిక్ ఫంక్షన్ ని కంట్రోల్ చేస్తాయి. ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. కండరాలు, ఎముకలు, టిష్యూస్ పెరుగుదల, డెవలప్మెంట్ కి ప్రోటీన్స్ చాలా అవసరం. ఇమ్యూనిటీ తగ్గించినప్పుడు ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి ప్రోటీన్స్ సహాయపడతాయి. అలాగే జీర్ణశక్తి, మెటబాలిజం, సర్క్యులేషన్ సజావుగా సాగడానికి కావలసిన శక్తిని ప్రోటీన్స్ అందిస్తాయి. శరీరానికి ఎంజైమ్స్, హార్మోన్స్, ఇతర శారీరక కెమికల్స్ ఉత్పత్తి చేయడానికి మైక్రో న్యూట్రియంట్స్ చాలా అవసరమవుతాయి. శరీరంలో ప్రోటీన్స్ తగ్గిపోతే కండరాల టిష్యూస్ తగ్గుతాయి, హార్ట్ వీక్ గా అవుతుంది, ఇమ్యూనిటీ బలహీనమవుతుంది, చాలా అరుదుగా మరణానికి కూడా కారణమవుతాయి. మరి శరీరానికి ఎంతో అవసరమైన ప్రోటీన్ రిచ్ ఫుడ్ ని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాల్సిందే కదూ. మరి హెల్తీగా ఉండటానికి సహాయపడే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటో మీరే తెలుసుకోండి. 1. గుడ్డు. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం రెగ్యులర్ డైట్ లో ఒక గుడ్డు చేర్చుకుంటే 6 గ్రాముల ప్రోటీన్ పొందుతారని సూచిస్తున్నారు. గుడ్డులో అమినో యాసిడ్స్, గ్లూటామిక్ యాసిడ్స్, బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వ్యాయామం తరువాత ఇది మజిల్స్ రికవర్ అవ్వడానికి సహాయపడుతుంది. 2. బీన్స్. బీన్స్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రెగ్యులర్ డైట్ లో బ్లాక్ బీన్స్, సోయా బీన్స్, కిడ్నీ బీన్స్, ఏ రకమైన బీన్స్ అయినా ఎంపిక చేసుకోవచ్చు. ఒక కప్పు బీన్స్ తో 15 నుండి 25 గ్రాముల ప్రోటీన్స్ ను పొందుతారు. 3. ధాన్యాలు. పప్పు ధాన్యాలలో వివిధ రకాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క పప్పు ధాన్యం బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సర్వ్ చేసే ఒక కప్పు దాల్లో 4 నుండి 9 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. వెజిటేరియన్ డైట్ లో తృణధాన్యాలను తప్పనిసరిగా చేర్చుకోవచ్చు. మీ రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలంటే లాంటిల్ బెస్ట్. 4. పెరుగు. లో క్యాలరీ డైట్ ఫుడ్ ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఒక కప్పు పెరుగులో 20 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. ప్లెయిన్ పెరుగులో కూడా అంతే మొత్తంలో ఉన్నాయి. 5. పీనట్ బటర్. హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ లో పీనట్ బటర్ ఒకటిగా సూచిస్తారు. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ప్రోటీన్ సప్లిమెంట్ కంటే ఇటువంటి హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. 6. చికెన్. లీన్ ప్రోటీన్ ఫుడ్స్ లో చికెన్ ఒకటి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. చికెన్ బ్రెస్ట్ లో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రతిరోజు దీన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. హెల్తీ ప్రోటీన్ పొందడానికి పర్ఫెక్ట్ ఫుడ్ ఇది. 7. నట్స్. నట్స్, బాదం, పిస్తా, అక్రోట్ వంటి నట్స్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. అయితే లిమిట్ గా తీసుకోవడం మంచిది. వీటిని సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకుంటే టేస్ట్ తో పాటు కావలసిన ప్రోటీన్స్ అందుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.